అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మర్యాదైన పద్ధతి. కువలయ్య భార్య పేరు ఏదైనా అందరూ ఆమెను కువలమ్మ అనే అంటారు. ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహాపిసినారి. ఆ దంపతులకు పొరుగున రామయ్య రామమ్మ ఉంటున్నారు. వీళ్ళ పద్ధతి కువలయ్య దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నం. రామయ్య రామమ్మ కూడా జాలిగుండె కలవాళ్ళు. కువలయ్యది వడ్డీ వ్యాపారం. వచ్చిన డబ్బు వెనకెయ్యడమే తప్ప ఖర్చు పెట్టడం అంటూ ఉండదు. వాళ్ళ దొడ్లో పళ్ళ చెట్లున్నాయి. ఆ పళ్ళల్లో ఒక్కగానొక్కటైనా ఇరుగు పొరుగులకు ఇవ్వకుండా తినేస్తూ ఉంటారు కువలయ్య దంపతులు. ఇంట్లో వంట చెయ్యడం అంటూ ఎప్పుడో కానీ జరగదు. ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తిని వస్తుంటారు. ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా చెట్టు నుంచి సపోటా పండొకటి రాలి గోడ మీద పడి పొరుగింటి దొడ్లోకి జారిపోవడం అతడి కళ్ళబడింది. అది చూసి కువలయ్య మనసు పాడైపోయింది. భార్యను పిలిచి జరిగింది చెప్పాడు. వెంటనే గోడ దూకిపోయి పండు తెమ్మన్నది భార్య. కువలయ్య గోడ దూకాడు. అప్పుడే అతడికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనపడ్డాయి. వాళ్ళింకా నిద్రపోలేదేమో పలకరించుదామని గుమ్మం దాకా వెళ్ళాడు కువలయ్య. అయితే వంటింట్లో ఎవ్వరూ లేరు. కానీ వంటకాల వాసనలు గుమగుమలాడుతున్నాయి. కువలయ్య చప్పున లోపలికి అడుగుపెట్టి అన్నీ చూశాడు. అతడికి నోరూరింది. వంటకాలన్నీ పంచెలో మూటకట్టి సపోటా పండుతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు. జరిగింది విని భార్య అతడు చేసిన పనిని మెచ్చుకుంది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు. మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమో అని కువలయ్య దంపతులు ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. బొత్తిగా లక్ష్యం లేని మనుషులు. అన్ని వంటకాలు పోతే పట్టనట్టూరుకుంటారా ఎవరైనా అన్నాడు కువలయ్య. ఇలాంటి వాళ్ల కొంపలో నుంచి రోజు అన్నం ఎత్తుకు వచ్చినా పర్వాలేదు అన్నది కువలమ్మ. అంతే. ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు. అంతే. ఈరోజు వంటింటి తలుపు వేసి ఉంది. కువలయ్య కాస్త తోసి చూస్తే గడి దానంతట అదే చప్పుడు కాకుండా విడిపోయింది. కువలయ్య అన్నం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మూడవ రోజున కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడ వంటకాలే కాక 2 పీటలు వేసి ఉండటం కనపడింది. వాటి ముందు 2 విస్తళ్ళు పరిచి ఉన్నాయి. తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు. చూద్దాం, ఏమైతే అదవుతుందిలెమ్మని అతడు వంటకాలను విస్తళ్లలోకి సర్దుకొని తీసుకుపోయాడు. మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా జనం గుమిగూడారు. విశేషమేమిటో అనుకుంటూ కువలయ్య అక్కడికి వెళ్ళాడు. రామయ్య అక్కడ చేరిన వాళ్లతో, మా ఇంటికి రోజూ భగవంతుడు వచ్చి భోంచేసి వెళుతున్నాడు. మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు. నేను కుక్క తినేసిందనుకున్నాను. అయినా విషయం తెలుసుకుందామని 2వ రోజు కూడా వంటకాలు ఎక్కువ వండాం. వంటింటి తలుపులు వేసే ఉంచాం. అయినా వంటకాలు మాయమయ్యాయి. ఇది కుక్క పనో దేవుడి పనో తెలుసుకుందామని 3వ రోజు విస్తళ్ళు కూడా వేశాము. ఈసారి విస్తళ్లతో సహా వంటకాలు మాయమయ్యాయి. అంటే ఇది తప్పకుండా దేవుడి పనే అయ్యుండాలి అన్నాడు. జనం అంతా అవుదన్నారు. ఈ వింత చూడ్డానికి రోజూ రాత్రి జనం రామయ్య దొడ్లో పోగవ్వసాగారు. వారం రోజులు గడిచినా దేవుడు ఆ ఛాయలకేసి రాలేదు. దేవుడు ఇంతమంది కళ్ళెదుట వస్తాడా? రహస్యంగా చూడాలి గాని అన్నాడు రామయ్య. ఆ రోజు నుంచి జనం రహస్యంగా చూడటం మొదలుపెట్టారు. పాపం కువలయ్యకిది చాలా ఇబ్బంది అనిపించింది. రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి దేవుడొచ్చి తినిపోతున్నాడనుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్య ఇదేమిటి? జనమంతా కాపలా కాస్తుంటే
తన తిండి సంగతి ఏం కావాలి, దేవుడొస్తాడని ఏ వెధవ ఎక్కడి నుంచి రహస్యంగా వంటగదికేసి చూస్తున్నాడో తనకెలా తెలుస్తుంది? ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించటం కోసం కోవలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరకు పంపాడు. ఆమె రామమ్మతో, ఏమమ్మా వదినా, రోజు దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతుంటే ఆ సంగతి ఊరంతా డప్పు కొట్టించాడు అన్నయ్య. ఇప్పుడు చూడు మరి, దేవుడు రావటం మానివేశాడు అంటూ అన్నయ్యకు వెర్రిపాగులవాడన్న పేరు వచ్చింది అన్నది. ఆయనేమీ అంత వెర్రిపాగులవాడు కాదమ్మా, ఆయనది జాలిగుండె అంతే అన్నది రామమ్మ శాంతంగా. అంటే అన్నది కోవలమ్మ ఆశ్చర్యపోతూ. వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని, మనిషేనని ఆయనకు తెలుసు. కానీ అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాడు గర్భదరిద్రుడై ఉంటాడు. అన్నార్తుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్లే అని ఆయన అంటూ ఉంటారు. అందుకే మేము విస్తరి కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేశాము అన్నది రామమ్మ. మీ ఆయన జాలిగుండె సంగతి బాగానే ఉంది. వంట ఇంటికొచ్చి తినిపోతున్నవాడు గర్భదరిద్రుడు కాక ఉన్నవాడేనేమో అన్న ఆలోచన ఏమీ కలగలేదా మీకు అని అడిగింది కోవలమ్మ. ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కుమ్మలమ్మ ఆశ. ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవడం ఎంత సిగ్గుమాలిన పని. తను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడెంత అవమానం పాలవుతాడు. వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకు ఇష్టం లేదు. ఆయనది జాలిగుండె అని చెప్పా కదా, అందుకే దేవుడి పేరు చెబుతున్నాడు అన్నది రామమ్మ. అలాంటప్పుడు ఈ ప్రచారమంతా ఎందుకు? చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కదా రావటం మానేశాడు. మీ ఇంటి దొడ్డిని, దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా చూస్తూ ఉండవచ్చునన్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు మరి అన్నది కోవలమ్మ. అదే కోవలమ్మ, మాకు కావలసింది. మేమే వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు. కానీ వాడు మాకు స్నేహితుడో ఏ పొరిగింటి వాడో అయి ఉంటే ఎదుటపడి మందలించి వాణ్ణి అవమానపరచలేం కదా. రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మానిపించడానికి మర్యాద అయిన పద్ధతిని ఎన్నుకున్నాం. ఏమంటావు అన్నది రామమ్మ. రామయ్య దంపతులకు తమను గురించి తెలిసిపోయిందని, తమ దురలవాటు మార్పించడానికి చాలా మర్యాద అయిన పద్ధతి అనుసరించారని కోమలమ్మకు అర్థమైపోయింది. ఆమె ఇంటికి వెళ్ళి జరిగింది భర్తకు చెప్పింది. ఆ రోజు నుంచి కువలయ్య దంపతుల పిసినిగొట్టుతనం క్రమక్రమంగా తగ్గసాగింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.